సో, ఆ మూవీ గురించి కొన్ని విశేషాలు తెలియజేయండి. అంటే 1977లో వచ్చింది ఈ సినిమా. 77వ సంవత్సరం ఎన్టీ రామారావు గారి సినిమా కెరియర్‌లోనే ఒక పీక్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సంవత్సరం జనవరిలో సంక్రాంతికి 'దానవీర సూరకర్ణ' రిలీజ్ అయింది. హ్మ్. రిలీజ్ అయ్యి అది చాలా సెన్సేషనల్ హిట్ ఆ సినిమా. దాని తర్వాత సమ్మర్‌లో 'అడవిరాముడు' వచ్చింది. 'అడవిరాముడు' కూడా సెన్సేషనల్ హిట్. దీని తర్వాత ఇమ్మీడియేట్‌గా అక్టోబర్‌లో 'యమగోళ' సినిమా రిలీజ్ అయింది. ఓహ్! 'యమగోళ' కూడా 175 డేస్ సినిమా అది. వీటి మధ్యలో ఇంకొక 2 సినిమాలు రిలీజ్ అయినాయి అదే సంవత్సరం. హుహు. ఒకటి 'చాణక్య చంద్రగుప్త', రెండోది 'ఎదురీత'. ఆ హుహు. 2 సినిమాలు కూడా సద్దినోత్సవ చిత్రాలే. అన్నీ సక్సెస్‌ఫుల్ అన్నీ మూవీసే. సక్సెస్‌ఫుల్ మూవీస్ వరుసగా 5 సినిమాలు ఆయనవి రిలీజ్ అయినాయి ఆ సంవత్సరం. ప్రతి సినిమా కూడా హిట్ టాక్‌తో నడిచిపోయింది. సార్ ఒక్క ఇయర్‌లో 5 సినిమాలు రిలీజ్ చేయడం అంటే, హీరోగా అవును. ఆయన ఎంత కష్టపడ్డారో, ఎంత అందుకనే ఆయన కెరియర్‌లో 300 సినిమాలు కంప్లీట్ చేయడానికి కారణం అదే ఆయన. అంటే సంవత్సరానికి కనీసం 7 సినిమాలు రిలీజ్‌లుండేవి. ఓహ్! 7-8 రిలీజ్‌లుండేవి. ఆ సంవత్సరం రిలీజ్ అయిన 5 సినిమాల్లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా 'అడవిరాముడు' హుహు. అన్నిటికంటే. 'దానవీర సూరకర్ణ'కి రిపీట్ రన్స్‌లో విపరీతంగా డబ్బులొచ్చినాయి. అంటే అది ఫస్ట్ రిలీజ్‌లో రూ. 1,00,00,000 కలెక్ట్ చేసింది. సెకండ్ రిలీజ్‌లో కూడా రూ. 1,00,00,000 కలెక్ట్ చేసింది. అప్పట్లో ఎక్కువ సార్ అది? ఎక్కువ. ఓకే. అంటే ఆ సినిమాకైన బడ్జెట్టే 15,00,000. 15,00,000 15,00,000లో సినిమా తీస్తే రూ. 1,00,00,000 వసూలు చేసిందది. ఓహ్! ఆ సినిమా రిపీట్ రన్‌లో కూడా రూ. 1,00,00,000 కలెక్ట్ చేసింది. సెకండ్ రిలీజ్‌లో కూడా. అక్కడి నుంచి ఎప్పుడు రిలీజ్ చేసినా దానికి మినిమమ్ రెవెన్యూ వచ్చేసేది. అలా 'రామకృష్ణ' అనే బ్యానర్‌కి ఒక రకంగా అది పాడి ఆవు లాంటి సినిమా హ్మ్. 'దానవీర సూరకర్ణ' అనేది. ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమా 'అడవిరాముడు'. 'అడవిరాముడు' సినిమాకి ప్రొడ్యూసర్లు నెక్కింటి సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారని వీళ్ళకి విశాఖపట్నంలో వ్యాపారాలున్నాయి. వీళ్ళు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవాళ్ళు. వీళ్ళు ప్రారంభంలో వీళ్ళ మొదటి సినిమా వచ్చి 'విధి విన్యాసాలు' అనే నవల తీసుకొని 'తహసీల్దార్ గారి అమ్మాయి' అనే టైటిల్‌తో సినిమా తీశారు. హ్మ్. ఆ నవల చదివి వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా అనిపించి అప్పటికి సినిమా రంగంతో వాళ్ళకి పెద్దగా సంబంధాలు లేవు. ఇతర వ్యాపారాల్లో ఉన్నారు. అయితే సినిమా ఎగ్జిబిటర్స్‌తోనూ, డిస్ట్రిబ్యూటర్లతోనూ సంబంధాలుండేవి. ఆ ఏరియాలో కొంత డబ్బులు పెట్టుబడిగా పెట్టున్నారు వీళ్ళు. అందుకని మనమే సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది వీళ్ళకి. కెఎస్ ప్రకాశ్‌రావు గారిని కలిసారు. రాఘవేంద్రరావు గారి తండ్రి గారు. హుహు. కలిసి ఆయనకి ఇది కథ అని చెప్పారు. ఆయన ఆత్రేయ గారికి అప్పజెప్పాడు పని. ఆయన స్క్రిప్ట్ డిజైన్ చేసిన తర్వాత శోభన్ బాబుని హీరోగా పెట్టి ఆ సినిమా తీశారు. శోభన్ బాబు, జమున, చంద్రకళ. హుహు. ఆ సినిమా చాలా పెద్ద విజయవంతంగా నడిచింది. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. ఓకే. ఇలా రాఘవేంద్రరావు గారు వాళ్ళ దృష్టిలో ఉన్నాడు ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో. ఆ తర్వాత 'ప్రేమబంధం' అని ఇంకో సినిమా తీశారు. 76లో రిలీజ్ అయిందది. ఆ సినిమా విశ్వనాథ్ గారు డైరెక్టరు. శోభన్ బాబే హీరో. ఓకే. హీరో శోభన్ బాబు, వాణిశ్రీ, జయప్రద అందులో. జంజాల గారు డైలాగ్ రైటర్‌గా పనిచేశాడు ఆ సినిమాకి. ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో 76లోనే ఎన్టీ రామారావు గారి 'ఆరాధన' సినిమా రిలీజ్ అయింది. హుహు. 'ఆరాధన' అనేది 'గీత్' సినిమాకి రీమేక్. తెలుగు రీమేక్ సినిమా అది. అది చాలా సెన్సేషనల్ హిట్ అయింది ఆ సినిమా. ఆ సినిమా హిట్ అయిన టైంలో ఆ చుట్టుపక్కల సినిమాలేవి బతకలేదు. అలా ఈ 'ప్రేమబంధం' సినిమా కూడా దెబ్బతింది. ఓకే. దెబ్బతిన్న తర్వాత ఈ సూర్యనారాయణ గారు, సత్యనారాయణ గారు వీళ్ళు ఎన్టీఆర్‌ని కలిసినప్పుడు ఈ సినిమా ప్రస్తావన వచ్చింది. "ఏమైంది మీరు ఆ మధ్య ఏదో సినిమాలు తీశారు ఏమైంది?" అని అడిగాడాయన. అడిగితే ఇలా తహసీల్దార్ గారి అమ్మాయి బాగా ఆడిందంటే తర్వాత సినిమా 'ఆరాధన' మీద పోటీ అయిందది. దాంతో ఆ సినిమా దెబ్బతింది అని అన్నారు. హ్మ్. అన్నప్పుడు ఆయన క్యాజువల్‌గా మీరేదైనా స్క్రిప్ట్ తెచ్చుకోండి నేను సినిమా చేస్తాను మీకు అన్నాడు. అన్న తర్వాత వీళ్ళు 'గంధద గుడి' అని ఒక కన్నడ సినిమా చూసి ఆ లైన్స్‌లో ఒక కథ అనుకున్నారు. విష్ణువర్ధన్, రాజ్‌కుమార్ ఇద్దరు హీరోలు ఆ సినిమాలో. ఓకే. ఆ కథని ఎన్టీఆర్‌తోనూ ఇంకెవరినన్నా పెట్టి చేద్దాము అనే ఉద్దేశం. శోభన్ బాబు వాళ్ళకి పర్మనెంట్ హీరో ఆ బ్యానర్‌కి. ఓకే. 'సత్యచిత్ర' బ్యానర్‌లో. అప్పటి వరకు వచ్చిన 2 సినిమాల్లో ఆయనే హీరో. హుహు. సో, అలా వెడితే ఎలా ఉంటుంది అనుకుంటూ ఎన్టీఆర్ దగ్గరికెళ్లారు.
గొల్లపూడి మారుతీరావు గారితో స్క్రిప్ట్ రాయించుకుందాం అనుకున్నారు వీళ్ళు. అనుకుంటూ రామారావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇలా ఒక కథ అనుకుంటున్నాం అని. చెబితే ఆయన ఏమన్నాడంటే, రీమేక్ సినిమా కాబట్టి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది అంటున్నారు కాబట్టి మీరు ఎస్డి లాల్ని డైరెక్టర్గా పెట్టుకోండి అని చెప్పాడు ఆయన. మ్మ్. ఎస్డి లాల్ గారు అప్పటికి రామారావు గారితో చాలా పెద్ద హిట్ సినిమాలు తీసుకున్నాడు. నిప్పు లాంటి మనిషికి ఆయనే డైరెక్టరు. అలాగే అన్నదమ్ముల అనుబంధం సినిమాకి కూడా ఆయనే డైరెక్టరు. నేరం నాది కాదు ఆకలిది ఇవన్నీ ఆయన తీసిన సినిమాలు. అంటే రీమేక్ సినిమాలు, హిందీ సినిమాలు రీమేక్లన్నీ లాల్ గారు చేసేవారు అప్పుడు రామారావు గారికి. ఓకే. అందుకని ఆ నమ్మకం మీద ఆయన రీమేక్ సినిమా అంటున్నారు కాబట్టి ఎస్డి లాల్ని పెట్టుకోండి, వాహినిలో అడవి సెట్ వేసి సినిమా కంప్లీట్ చేసేయండి ఇక్కడే మెడ్రాస్లో అని అన్నాడు ఆయన. ఓకే. అన్న తర్వాత వీళ్ళు ఆలోచనలో పడ్డారు. వీళ్ళకి ఆ సినిమా కొంచెం బిగ్ స్కేల్లో చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. మ్మ్. అలాగే వీళ్ళు అప్పటికి రాఘవేంద్రరావుతో వెడితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇది ఆయన ముందు ఎలా చెప్పాలి అనేది కొంచెం చిన్న కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్తో రెండోది ఆయన మెడ్రాస్లోనే తీద్దాము అడవి సెట్ వేసి అన్నారు. అనటం. అప్పుడు వీళ్ళు రెండో సిట్టింగ్కి వెళ్ళినప్పుడు ముందే రాఘవేంద్రరావు గారితో కూర్చున్నారు. కూర్చుంటే అలా కాదు, 2 క్యారెక్టర్లు కాదు, ఒక క్యారెక్టరే చేద్దాం. ఒక క్యారెక్టర్ చేసినప్పుడే ఆయనను ఎలివేట్ చేయగలుగుతాం మనం. కాబట్టి స్క్రిప్ట్ అలా మార్చుకుందామని ఈయన ఒక ప్రతిపాదన చేసున్నాడు. ఓకే. ఈ ప్రతిపాదనతో సహా వీళ్ళు వెళ్ళి కలిశారు ఆయన. కలిసినప్పుడు ఏంటి పరిస్థితి అంటే వీళ్ళు చెప్పారు, అవుట్డోర్లో చేద్దాం అనుకుంటున్నామండి, టోటల్గా ఒరిజినల్ లొకేషన్స్లోనే చేద్దాం, సినిమాని బిగ్ స్కేల్లో చేద్దాం, స్టూడియోలో చుట్టేయటంలా కాకుండా మ్మ్. అని. 2 క్యారెక్టర్లు కాదు, ఒక క్యారెక్టరే మీరే ఉంటారు అని చెప్పేశారు. ఓకే. చెబితే ఈయన నో చెప్పాడు. నేను చేయను, ఎందుకంటే ఇక్కడ ఉంటే నేను 2 సినిమాలు చేసుకుంటాను ఒకే టైంలో, అక్కడికి వచ్చి ఏం చేయాలి, నేను ఖాళీగా కూర్చోవటమే కదా అన్నాడు. అన్నప్పుడు వీళ్ళు ఏం ఆలోచించకుండా 2 సినిమాల రెమ్యూనరేషన్ ఇస్తే చేస్తారా అని అడిగారు. చేస్తానన్నాడు. అప్పుడు రాఘవేంద్రరావు గారి పేరు రివీల్ చేశారు. మ్మ్. డైరెక్టర్ రాఘవేంద్రరావు అనుకుంటున్నాం. ఇంకా ఏ విషయంలోనూ ఆయన అభ్యంతరం పెట్టదలుచుకోలేదు, మీ ఇష్టం అని చెప్పి వదిలేశాడు. అట్లా వాహిని నుంచి ఇది ముదుమలై ఫారెస్ట్కి మారింది. ఓకే. మారింది తర్వాత ఎస్డి లాల్ గారు అనుకున్నటువంటి డైరెక్షన్ రాఘవేంద్రరావు గారికి షిఫ్ట్ అయింది. ఎప్పుడైతే రాఘవేంద్రరావు గారు కన్ఫర్మ్ అయిపోయాడు, రాఘవేంద్రరావు గారికి చెప్పారు, మీరే డైరెక్టరు, మీరే స్క్రిప్ట్ మీద కూర్చోవాలి అని. మ్మ్. అప్పుడు మారుతీరావు గారితోనూ విజయలక్ష్మి గారని ఇంకొక రైటర్తోనూ కూర్చుని కొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళాడు ఈయన. అందులో జగ్గయ్య ఎపిసోడ్ అవన్నీ ఆవిడ రాసినవి, ఆవిడ రాసిన కథల్లోంచి తీసుకున్నవి. ఓకే. అలా డిజైన్ అనుకుంటూ ఉండగా వీళ్ళకి ప్రేమబంధం సినిమాకి పనిచేసిన ఈయన వేటూరు సుందరమూర్తి గారు, అలాగే జంధ్యాల గారు, వీళ్ళిద్దరినీ కూడా ఈ సినిమాకి వినియోగిద్దాం అనుకున్నారు. అలా జంధ్యాల గారు డైలాగ్ రైటర్గా వచ్చాడు ఈ సినిమాకి. ఓకే. ఫస్ట్ మూవీయా సార్? ఆయనకి ఆయన అంతకుముందు రాశాడు. ఓకే. అంతకుముందు ఆయన సిరిసిరిమూవకి కూడా వేటూరు సుందరమూర్తి గారు, జంధ్యాల వీళ్ళిద్దరూ సిరిసిరిమూవకి కలిసి డైలాగులు రాశారు. దీనికంటే ముందు కూడా ఆయన డైలాగులు రాసిన సినిమాలు ఉన్నాయి. జంధ్యాల గారు హనుమాన్ ప్రసాద్ గారి సినిమాకి మొదట డైలాగ్ రాశాడు ఆయన, జంధ్యాల. విజయవాడకు చెందిన నిర్మాత దర్శకుడు ఆయన. అలా మొదలైంది ఆయన ప్రయాణం. అలా ఒక పెద్ద స్కేల్లో తీయబోతున్నటువంటి కమర్షియల్ సినిమాకి డైలాగ్ రైటర్గా జంధ్యాల గారు ఎంటర్ అవటం అదే మొదలు. ఓకే. వేటూరు సుందరమూర్తి గారితో టోటల్గా అన్ని పాటలు రాయించుకోవాలని అనుకున్నారు. సింగిల్ కార్డ్ రైటర్ ఆయన మ్మ్. ఆ సినిమాకి. అనుకుని ఈ కథ మొత్తం మార్చి దాదాపు 40 రోజులు అడవిలో ఉండాలని చెప్పారు ఆయన. మ్మ్. చెబితే ఆయన అంగీకరించాడు, అడవికి వచ్చాడు. టోటల్గా అంటే ఒక పద్ధతిలో పెడుతుంది సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ అంతానేమో ఆయన అడవిలో ఉంటాడు, మ్మ్. ఇంటర్వెల్ తర్వాత ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అనేది రివీల్ చేస్తారు. అక్కడి నుంచి ఫారెస్ట్ ఆఫీసర్గా వస్తాడు ఆయన. సెకండ్ హాఫ్ అంతా వీళ్ళని అంటే అడవిలో ఉండే స్మగ్లర్ల ఆట కట్టించటంగా నడుస్తుంది. మ్మ్. మొదట్లోనేమో ఆయన ఎందుకు వచ్చాడో అడవిలోకి అన్నట్టుగా నడుస్తుంది సినిమా. మొదలై అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నీ తెలుసుకుంటాడు ఆయన. ఓకే.
తెలుసుకుని ఆ తర్వాత ఆఫీసర్గా వచ్చి వాటిని అదుపు చేస్తాడు. ఇది లైన్. ఈ లైన్లో సినిమా అది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో మాట్లాడుతూ దీని మాతృకైనటువంటి గంధదగుడి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఓకే. పుష్ప సినిమాతో కంపేర్ చేస్తూ ఆ రోజుల్లో సినిమా హీరోలు స్మగ్లర్లని పట్టుకుని వాళ్ళ ఆట కట్టించేవారు. ఇప్పటి హీరోలే స్మగ్లర్లు అయిపోయారు అని అన్నాడు ఆయన. అవును. అది అది కొంచెం పెద్ద కాంట్రవర్సీ సెన్సేషన్. అయింది. అవును. ఆయన ప్రయోగించినటువంటి సినిమా గంధదగుడి మాతృక అంటే ఆ సినిమా మాతృకగా తీసుకుని చేసినటువంటి రీమేక్ సినిమానే అడవిరాముడు. హ్మ్. అయితే అడవిరాముడిలో సోలో హీరో ఒకడే ఉంటాడు. అలా ఎన్టీఆర్ గారి మీద ఎలా డిజైన్ చేయాలి సినిమాని అనే దానికి సంబంధించి రాఘవేంద్రరావు గారు విపరీతంగా కష్టపడ్డాడు. ఓకే. అంటే ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. ఒక పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా అని ఆయన అనుకున్నాడు. అప్పటికి ఆయన 2 సినిమాలే చేసున్నాడు ఓకే. రాఘవేంద్రరావు గారు. ప్రకాష్ రావు గారి కొడుగ్గా రామారావు గారికి తెలుసు ఆయన. అయినప్పటికీ 'బాబు' సినిమా ఆయన మొదటి సినిమా రాఘవేంద్రరావు గారికి. రెండో సినిమా క్రాంతి కుమార్ గారి 'జ్యోతి'. హ్మ్. అయితే 'బాబు' సినిమా పరిస్థితి ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ వచ్చింది. మంచి టాక్ వచ్చింది. నెమ్మదిగా పికప్ అవుతోంది అనుకుంటుండగా ఒక వారం రోజుల్లో 'జీవన జ్యోతి' రిలీజ్ అయింది. ఓకే. డివిఎస్ రాజు గారు, విశ్వనాథ్ గారి కాంబినేషన్ సినిమా. అందులోనూ వాణిశ్రీ శోభన్ బాబే, ఇందులోనూ వాణిశ్రీ శోభన్ బాబే. 1 వీక్ 10 డేస్ లోపే రిలీజ్ అయింది ఆ సినిమా. రిలీజ్ అయ్యాక జనాలు అటు ఓటేశారు. హుహు. అటు ఓటేసేసరికి ఆ సినిమా హిట్ అయ్యి ఇది నెమ్మదిగా డౌన్ అయింది. హుహు. అలా రాఘవేంద్రరావు గారి సినిమా మీద విశ్వనాథ్ గారి సినిమా విజయం సాధించడం అనేది అదొక విచిత్రం ఆ టైంలో. అలా 'బాబు' సినిమా అంటే ఒక మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత వచ్చిన 'జ్యోతి' సినిమా కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఒక లో బడ్జెట్‌లో తీసిన సినిమా అది. క్రాంతి కుమార్ గారు, జయసుధ హీరోయిన్, మురళీమోహన్ హీరో. అది కూడా ఒక నవలే. అది కూడా నవలను తీసుకుని చేశారు. ఆనందరామన్ గారి 'మమతల కోవెల' అనే నవల అది. ఓకే. ఆ సినిమా ఒక మోస్తరుగా బానే ఆడింది అది. డైరెక్టర్‌గా రాఘవేంద్రరావు గారికి పేరొచ్చిన సినిమా అది. హ్మ్. అంటే ఒక సక్సెస్‌ఫుల్ సినిమా తీసినటువంటి డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నాడు అప్పటికి. అలా అందుకనే ఆయన ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా హిట్ కావాలని చెప్పి అప్పటికి ఆడుతున్నటువంటి ఎన్టీ రామారావు గారి సినిమాలు ఊళ్ళకి వెళ్ళి చూసొచ్చాడు ఈయన. ఓహ్! ఈ క్రమంలో ఆయనకు అర్థమైంది ఏంటంటే, రామారావు గారు కంటే కూడా నాగేశ్వరరావు గారి పాటలకి అంటే పాటలు ఆయన డాన్సులు వాటికి జనాల్లో అప్రిసియేషన్ ఉంది ఎక్కువ. కాబట్టి రామారావు గారితో కూడా డాన్సులు చేయించాలి అని డిసైడ్ అయ్యాడు. ఓకే. డిసైడ్ అయ్యి అప్పటికే ఒక ప్రయోగం జరిగింది రామారావు గారి మీద 75లో. హుహు. రాఘవేంద్రరావు గారి అన్నగారు బాపయ్య గారు 'ఎదురులేని మనిషి' అనే సినిమాలో ఈయనతో కొంచెం డాన్స్ చేయించే ప్రయత్నం చేశాడు హుహు. ఎన్టీఆర్‌తో. ఆ సినిమా కూడా సక్సెస్‌ఫుల్ సినిమానే. అందుకని దాన్ని కొంచెం బిగ్ స్కేల్‌లో చేయించాలనుకుని డిసైడ్ అయ్యి జయప్రదను హీరోయిన్‌గా తీసుకుని, జయప్రదను తీసుకోవడానికి కారణం సత్యచిత్ర బ్యానర్‌లో ఆ సత్య అనేటువంటి పేరు నిర్మాతల కుమార్తె ఆవిడ. ఓకే. ఆవిడకి క్లాస్‌మేట్ జయప్రద. హుహు. అందుకని ఆ బ్యానర్‌లో వచ్చిన సినిమాలన్నిట్లోనూ జయప్రదే హీరోయిన్. హీరోయిన్. 'ప్రేమబంధం' సినిమా దగ్గర నుంచి మొదలుపెట్టి దాదాపుగా వారి చివరి సినిమా వరకు ఆవిడే హీరోయిన్. ఓకే. ఆ తర్వాత వచ్చిన 'కుమార్ రాజా', 'కొత్తల్లుడు', 'కొత్తపేట రౌడీ' వీటన్నిటిలోనూ జయప్రద హీరోయిన్. హ్మ్. హీరోలు మారారు తప్ప హీరోయిన్ మారలేదు ఆ బ్యానర్‌లో. అందుకని జయప్రద హీరోయిన్ అనుకున్నారు ఇందులో కూడా. రామారావు గారు హీరో. ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఈయనకి చెల్లెలు లాంటి పాత్ర ఒకటి ఉంటుంది. అది జయసుధతో చేయించారు ఆ సినిమాలో. ఓకే. అలా జయసుధకి రామ్ గోపాల్ వర్మ గారు వీరాభిమాని. ఆయన ఎన్టీఆర్ అభిమాని కూడా. హ్మ్. ఆయన ఆ సినిమాలో జయసుధని కాకుండా జయప్రదను పెట్టడం నా హృదయాన్ని గాయపరిచింది అని చెప్పుకున్నాడు ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో. ఆ! ఇలా మొత్తానికి అంటే రామారావు గారితో డాన్సులు చేయించాలి.
పాటలు చాలా బిగ్ స్కేల్‌లో ఉండాలి అని అనుకున్నాడు ఆయన. అలాగే ఎగ్జిక్యూట్ చేశాడు. అవును. మహాదేవన్ గారి మ్యూజిక్కు, వేటూరి గారి పాటలు, అందులో రూ. 1,00,00,000 పాట అంటారు అది. 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' అనే పాట. అది మొదటిసారిగా సినిమా థియేటర్‌లో ఆ పాట ప్లే అవుతున్నప్పుడు డబ్బులేసేవాళ్ళు జనాలు. ఓహోహో! అది ఓకే. మొదలైంది అప్పుడు. ఆ ట్రెండ్ మొదలైంది అప్పుడే. హుహు. 'అడవిరాముడు' ఆ పాటతోనే. హ్మ్. దాంతో రూ. 1,00,00,000 పాట అని పిలిచేవాళ్ళు దాన్ని. ఆ సినిమా టోటల్‌గా 4,00,00,000 కలెక్ట్ చేసిందప్పుడు. హుహు. అది చాలా బిగ్గెస్ట్ అంటే అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేసిన సినిమా అది. 4 క్రోర్సా సార్? ఆ! ఓహ్! 'అడవిరాముడు.' దీని తర్వాత మళ్ళీ 'యమగోళ' ఆ రికార్డుని రీచ్ అయింది. హుహు. అయితే అప్పటికి 'అడవిరాముడు' రికార్డ్. ఈ దీనిలో భాగంగా అందులో ప్రధానంగా 2 పాటలు చాలా అద్భుతంగా తీశాడాయన. ఒకటేమో ఈ రూ. 1,00,00,000 పాట అని చెప్పుకునే 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' అనే పాట. హ్మ్. దీని తర్వాత 'కోకిలమ్మ పెళ్ళికి' అని ఓ పాటుంటుంది. ఓకే. ఆ 'కోకిలమ్మ పెళ్ళికి' అనేటువంటి పాట స్కీమింగ్ చూసి 'రాజ్ కపూర్' గారు రాఘవేంద్రరావుని డయాస్ మీద అప్రిషియేట్ చేశాడు. ఆ సినిమా 200 రోజుల ఫంక్షన్‌కి ఆయన చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు మెడ్రాస్‌లో. ఓకే. దీనికంటే ముందు శతదినోత్సవం వాళ్ళు విజయవాడలో జరిపారు. విజయవాడ అప్సరా థియేటర్‌లో. జరిపినప్పుడు ఎన్టీ రామారావు గారిని గజారోహణం ఆయన ఏనుగు మీద తీసుకొచ్చారు అక్కడికి. హుహు. ఆ వీధుల గుండా రైల్వే స్టేషన్ నుంచి అప్సరా వరకు ఆయన్ని ఏనుగు మీద తీసుకొచ్చి ఆ వేడుక నిర్వహించారు. దానికి దిలీప్ కుమార్ గారు చీఫ్ గెస్ట్, అక్కినేని నాగేశ్వరరావు గారు, దిలీప్ కుమార్ వీళ్ళిద్దరూ చీఫ్ గెస్టులుగా పాల్గొన్నారు విజయవాడ ఫంక్షన్‌కి. హ్మ్. ఇక్కడ మెడ్రాస్‌లో జరిగిన దానికి రాజ్ కపూర్ గారొచ్చారు. అప్పుడు ఆయన అడిగాడు, "అసల ఎలా స్కీమ్ చేసావు? ఐడియాస్ ఎలా వచ్చినాయి నీకు" అని. 'కోకిలమ్మ పెళ్ళికి' అనే పాట. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వటంతో ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌కి ఒక క్రేజ్ వచ్చింది. ఓకే. దాదాపు 12 సినిమాలు పెద్ద హిట్ సినిమాలు తీశారు ఆ తర్వాత. 'డ్రైవర్ రాముడు', 'వేటగాడు', 'సింహబలుడు'. ఇక అక్కడి నుంచి మొదలుపెడితే మధ్యలో 1, 2 ఫ్లాప్‌లున్నాయి. 'ఎదురులేని మనిషి' కాదు. 'తిరుగులేని మనిషి' అని ఒక సినిమా వచ్చింది. హుహు. ఆ 'తిరుగులేని మనిషి' దేవి వరప్రసాద్ గారి బ్యానర్‌లో వచ్చిందది. హుహు. ఆ సినిమా ఒకటి ఇబ్బంది పెట్టింది. అందులో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశాడు. ఓకే. చిరంజీవి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అది పెద్దగా ఆడలేదు. అది తప్ప మిగిలిన అన్ని సినిమాలు పెద్ద హిట్సే. ఎన్టీఆర్‌తో ఆయన తీసిన సినిమాల్లో ఫెయిల్యూర్ సినిమాస్ లేవు. ఓకే. అయితే 'సింహబలుడు' ఆశించిన రేంజ్‌లో ఆడలేదది. ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి. రన్ తగ్గింది హ్మ్. 'సింహబలుడు'. మిగిలిన అన్ని సినిమాలు సక్సెస్‌ఫుల్ సినిమాలే. 'కొండవీటి సింహం' అప్పటికి రికార్డులు బద్దలు కొట్టిన సినిమా అది. అవును. అలాగే 'జస్టిస్ చౌదరి' అది కూడా చాలా పెద్ద హిట్ సినిమా. ఇలా వాళ్ళ కాంబినేషన్‌లో చాలా అంటే 'రాఘవేంద్రరావు', 'ఎన్టీఆర్' అంటే మీ కమర్షియల్ అది మూవీసేనా సార్? కమర్షియల్ సినిమాలే హ్మ్. అన్నీ. అన్నీ బిగ్ సినిమాలు భారీ 'గజ దొంగ' సినిమా చేశాడు సత్యనారాయణ గారి ఓన్ బ్యానర్‌లో. హ్మ్. నెగెటివ్ టైటిల్ అది వర్కౌట్ అవుతుందా కాదా అని అనుకున్నారు. అది కూడా హిట్టే. ఓకే. అలాగే 'దస్ నంబరీ' సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ 'కేడీ నంబర్ 1' అని టైటిల్ పెట్టారు. హుహు. దేవి వరప్రసాద్ గారి బ్యానర్‌లో. 'కేడీ' అనే టైటిల్ పెడుతున్నారు మీరు ఎన్టీఆర్‌ని హీరోగా పెట్టి అని భయపెట్టారు గానీ, ఈయన పెద్దగా భయపడలేదు. వర్కౌట్ అవుతుందది అనుకున్నాడు. అలాగే వర్కౌట్ అయింది. ఓకే. అలా నెగెటివ్ టైటిల్స్‌తో సినిమాలు చేయటం అనే ట్రెండ్ కూడా ఎన్టీఆర్ మీద ఆయనే వర్కౌట్ చేశాడు రాఘవేంద్రరావు. అంటే 'కేడీ నంబర్ 1', 'గజ దొంగ' ఆ హ్మ్. 2 నెగెటివ్ టైటిల్స్. ఆ రెండిటిని జనాలు ఆమోదించేలాగా చేయగలిగాడు. అలాగే పర్టిక్యులర్‌గా ఆ ఎరాలో ఎన్టీఆర్‌తో రాఘవేంద్రరావు గారు తీసినటువంటి సెన్సేషనల్ హిట్స్ అన్నిటి వెనకాల, వాటి విజయం వెనకాల ఆయనతో పాటు వేటూరి సుందరరామూర్తి గారికి వాటా ఉంది. హుహు. చక్రవర్తి గారికి వాటా ఉంది. అలాగే కొరియోగ్రాఫర్ సలీంకి కూడా ప్రధాన వాటా ఉంది. ఓకే. వాళ్ళు డైలాగ్స్ రాసినందుకు గాని, స్టోరీ డెవలప్ చేసినందుకు అవును. గాని వాళ్ళకి. అంటే లేదు అంటే ఈయన వేటూరి గారి పాటలు, హ్మ్. స్క్రిప్ట్ సైడ్ సత్యానంద్ గారు, జంధ్యాల గారు ఉండేవారు అన్ని సినిమాలకి. వాళ్ళిద్దరి కంట్రిబ్యూషన్ అక్కడ వరకు. ఓకే. స్క్రిప్ట్, డైలాగ్స్ వరకు వాళ్ళు చూసుకునేవాళ్ళు. మ్యూజిక్ చక్రవర్తి. హుహు. ఈ అన్ని సినిమాలకి చక్రవర్తి సంగీత దర్శకుడు. ఒక్క 'అడవి రాముడికి' మాత్రమే మాదేవన్. హుహు. మిగిలిన సినిమాలన్నిటికీ దాదాపుగా చక్రవర్తి.
వేటూరి గారి పాటలు, తర్వాత సలీం డ్యాన్స్ మాస్టర్. ఉమ్, సలీం గారిని వేటగాడు సినిమాలో చూడొచ్చు. అంటే కొండమీన సొందమామ అనే పాటలో ప్రారంభంలో వచ్చే సాకిలో అతను కనిపిస్తాడు. ఓకే. సలీం కనిపిస్తాడు. ఆ తర్వాత రామారావు గారి డ్రీమ్లోకి వెళ్ళిపోతాడు. శ్రీదేవి ఎన్టీఆర్తో నడుస్తుంది ఆ పాట. ఇలా అడవిరాముడు అనే సినిమా తెలుగు కమర్షియల్ సినిమా గతిని మార్చిన సినిమా అది. ఫస్ట్ మూవీ ఆ లెవెల్ హిట్. అంటే తెలుగు సినిమాకి ఇంత స్టామినా ఉంది అనేది తెలియజేసిన సినిమా. అప్పటి బంగారం ధరలు ప్రకారం వేసుకుంటే అది దాదాపు 400 కోట్ల పైన కలెక్ట్ చేసిన సినిమా అని చెప్పాడు. అది చెప్పి కూడా చాలా రోజులైంది. ఉమ్, అంటే ఇప్పటికి ఇంకా పెరిగి ఉంటుంది ధర. అంటే 600 700 అయి ఉంటుంది. అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని చెప్తున్న సినిమాల కలెక్షన్ని అడవిరాముడు సినిమా ఆ రోజున ఆ ఓన్లీ రోజుల్లోనే ఇంకా కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కలెక్ట్ చేసింది. ఓకే. ఆ లెవెల్ సినిమా అది అడవిరాముడు. అయితే ఈ మధ్య కాలంలో ఆ సినిమా గురించి మాట్లాడే క్రమంలో ఎవరు కూడా ఎస్డి లాల్ గారిని ప్రపోజ్ చేశాడు ఎన్టీఆర్ అనేది మర్చిపోతున్నారు. ఉమ్, లాల్ గారి మీద ఒక నమ్మకం ఉండేది ఎన్టీఆర్కి. ఆయన రీమేక్ బాగా చేయగలడు, హిందీ నుంచి కానీ ఏ భాష నుంచి కానీ తెలుగులోకి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ నేటివిటీని బాగా అబ్జర్వ్ చేస్తాడు ఆయన. ఉమ్, మంచి రీమేక్ చేయగలడు, జనాలకి కనెక్ట్ చేయగలడు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉండేది ఆయనకి. అవును. ఎంత మంచి మూవీ అయినా మనం కన్వే చేయడంలో ఉంటుంది అవును. కదా. లోకల్ ఆడియన్స్కి కనెక్ట్ చేయడంలో ఎస్డి లాల్ గారు ఆయనది అందవేసిన చెయ్యి అనే ఒక అభిప్రాయం ఉండేది రామారావు గారికి. ఉమ్, ఆ అభిప్రాయంతో అప్పుడు ఎస్డి లాల్ గారి పేరు ప్రస్తావించాడు ఆయన. అలా ఆయనకి ఎప్పుడైతే ఈ సినిమాకి అడవిరాముడి నుంచి ఆయన రెమ్యూనరేషన్ డబుల్ అయింది. ఈ 2 సినిమాల డబ్బులు ఇస్తామని ఎప్పుడైతే వీళ్ళు అన్నారో ఆయన ఓకే చెప్పాడు. అక్కడి నుంచి ఆ సినిమా హిట్ అయ్యేసరికి అదే రెమ్యూనరేషన్గా స్థిరపడింది ఆ తర్వాత సినిమాలకి. ఓకే. అలా ఆయన రెమ్యూనరేషన్ని అమాంతం పెంచిన సినిమా కూడా అడవిరాముడు. ఎంత ఉండొచ్చు సార్ ఆ రోజుల్లో? ఆ రోజుల్లో ఎంత ఆయన 5 లోపే, 5,000, 5 లక్షల లోపే. 5 లక్షలు. ఓకే. అంటే ఈ సినిమాకి కూడా ఆయన మాక్సిమం తీసుకుంది 6 లక్షలు అంత తీసుకున్నాడు. ఓకే. ఓవరాల్ మూవీకి. అలా మొదలైంది ఆ ప్రయాణం. ఉమ్, మొదలై ఒక సక్సెస్ఫుల్ పెయిర్ అంటే కేఆర్ఆర్ ఎన్టీఆర్ అనే కాంబినేషన్కి అలా పునాది వేసిన సినిమా అడవిరాముడు. రాఘవేంద్రరావు గారి డ్రీమ్ అది. ఆయన కమర్షియల్ డైరెక్టర్గా సెటిల్ అవ్వాలి అనేది ఆయన డ్రీమ్. ఆ డ్రీమ్ని నిజం చేసిన సినిమా అది ఓకే. అడవిరాముడు. సత్యచిత్ర బ్యానర్లో ఆ తర్వాత రామారావు గారు రాఘవేంద్రరావు గారు ఇద్దరూ రిపీట్ కాలేదు. అదొక విచిత్రం. ఓకే. అంటే ఇంత సెన్సేషనల్ హిట్ తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు తీసిన సినిమా కుమార్ రాజా. అది కూడా కన్నడ రీమేక్. రాజ్ కుమార్ గారి సినిమాని రీమేక్ చేశారు, కృష్ణ గారితో చేశారు. దానికి సాంబశివరావు గారు, పర్వతనేని సాంబశివరావు గారు డైరెక్టర్. ఓకే. జయప్రద హీరోయిన్ ఆ సినిమాలో. జయప్రద, లతా వీళ్ళు హీరోయిన్స్. అక్కడి నుంచి మళ్ళీ ఆ బ్యానర్లో రామారావు గారు కనిపించలేదు. మధ్యలో ఒక చిన్న అంటే లారీ డ్రైవర్ అనే పేరుతో వాళ్ళు ఒక సినిమా ప్రారంభించారు కృష్ణ జయప్రదలతో, సాంబశివరావు గారి డైరెక్షన్లోనే. ఓకే. అదే టైంలో ఎన్టీఆర్ రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో డ్రైవర్ రాముడు అనేది మొదలు పెడుతున్నారు. ఉమ్, ఈ 2 సినిమాలు క్లాష్ అవుతాయేమో అని వాళ్ళు ఆపేశారు. ఆ సినిమా లారీ డ్రైవర్ ఆపేసి వేరే సినిమా ప్లాన్ చేశారు. అక్కడ కొత్తపేట రౌడీ అని ఇంకొక సినిమా వచ్చింది ఆ ఆర్డర్లోకి. ఆ లారీ డ్రైవర్ అనే సినిమా ఆగిపోవటం అనేది ఇప్పటికీ అంటే ఎన్టీఆర్ స్టామినా ఏమిటి, ఆయనతో గతంలో వాళ్ళ ప్రేమబంధం టైంలో తగిలిన ఎదురు దెబ్బ, ఆరాధన సినిమా మీద వేసి ఇవన్నీ గుర్తొచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ని ఆపేసుకున్నారు. ఓకే. కానీ ఎన్టీఆర్ ఆ బ్యానర్లో రిపీట్ కాలేదు, రాఘవేంద్రరావు గారు కూడా రిపీట్ కాలేదు. అదొక విచిత్రం. సాంబశివరావు గారు డైరెక్ట్ చేశాడు. అక్కడి నుంచి దాదాపుగా బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ ఆయనే డైరెక్టర్. సాంబశివరావు గారు ఇప్పటికీ ఉన్నారు, ఆయన ఉన్నారు, రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ఆ సినిమా గురించి చాలా అనుభవాలు ఆయన పంచుకుంటాడు ఇప్పటికీ రాఘవేంద్రరావు గారు. అయితే ఆయన కూడా ఈ స్క్రిప్ట్ వర్క్లో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ చెప్తారు, కానీ
ఆయన కూడా లాల్ గారిని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు. అంటే తనకి అది మొదటి సినిమాగా ఆయన ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం. అచ్చా. ఇది టోటల్‌గా అడవిరాముడికి సంబంధించిన చరిత్ర. సత్యచిత్ర అనే బ్యానర్‌ని ఒక సెన్సేషనల్ బ్యానర్‌గా నిలబెట్టిన సినిమా అది. ఎన్టీ రామారావు గారి కెరియర్‌లో ఆయన్ని మాసెస్‌కి బాగా దగ్గరికి తీసుకెళ్ళిన సంవత్సరం ఓకే. 77లో ఆయనకు ఒక అక్కడి నుంచి ఆయన 77 జాన్యువరి 'దానవేర సూరకర్ణ' నుంచి మొదలుపెడితే ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయే ముందు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయే ముందు రిలీజ్ అయిన 'నా దేశం' సినిమా. ఆయన మొదటి సినిమా 'మన దేశం'. లాస్ట్. అప్పటికి చివరి సినిమా 'నా దేశం'. ఆ 'నా దేశం' సినిమా కూడా ఓపెనింగ్స్ విపరీతంగా కలెక్ట్ చేసింది ఆ సినిమా. హ్మ్. ఆ సినిమాకి కూడా యాక్చువల్‌గా రాఘవేంద్రరావు గారే డైరెక్ట్ చేయాలి ఆ సినిమాని కూడా. ఆ అవకాశం మిస్ అయింది. ఆయనకి వేరే కమిట్మెంట్స్‌లో ఉన్నాడప్పుడు. ఈయనేమో చాలా తక్కువ టైం ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ తక్కువ టైంలో ఆ సినిమాని కంప్లీట్ చేయాలి. ఆయన ఎలక్షన్ షెడ్యూల్‌లో ఉన్నాడు. హ్మ్. ఎలక్షన్‌కి ఉపయోగపడేలాగా సినిమాని డిజైన్ చేయాలి. ఓకే. తక్కువ టైం 20 రోజులు ఇచ్చాడాయన. 20 రోజుల్లో కంప్లీట్ చేయాలి సినిమాని. అందుకని బాపయ్య గారిని పెట్టారు ఆ సినిమాకి. రాఘవేంద్రరావు గారి అన్నగారు. ఆయన కంప్లీట్ చేశాడు ఆ సినిమాని. అయితే రామారావు గారి చివరి సినిమా డైరెక్ట్ చేయలేకపోయాను అని ఈయన బాధపడేవాడు రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు. అయితే ఆ కోరిక విచిత్రంగా తీరింది. ఆయన తర్వాత 89 ఎలక్షన్స్‌లో ఓడిపోయి మళ్ళీ 94లో గెలిచాడు.